ఈ టెంపుల్ ని ఇన్స్టాగ్రామ్ లో యూట్యూబ్ లో చూసే ఉంటారు. ఈ మధ్య ఈ టెంపుల్ మీద వీడియోస్ కూడా వైరల్ అయ్యాయి. ఇంకా నేను మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఈ దీపావళికి టెంపుల్ కి వెళ్ళాం. నా ఎక్స్పీరియన్స్ ని ఈ వీడియోలో షేర్ చేస్తాను. వీడియో చివరి వరకు చూడండి. బీటీఎం లేఅవుట్ నుండి కాటేరమ్మ టెంపుల్ కి అరౌండ్ 47 కిలోమీటర్స్ ఉంటుంది. చాలా బస్సెస్ చేంజ్ అవ్వాలి. మేము డే పాస్ తీసుకున్నాం, ట్రావెలింగ్ ఎక్కువ ఉంటుందని. డే పాస్ ఎందుకో మీ అందరికి తెలిసే ఉంటుంది. తెలియని వాళ్ళ కోసం మళ్ళీ చెప్తా వినండి. నార్మల్ గా బెంగళూరులో మనం లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేయాలంటే బస్సెస్ చేంజ్ అవుతూ వెళ్ళాలి. డైరెక్ట్ గా ఉండవు. ఒకవేళ ఉంటే ఎప్పుడో వస్తాయి ఆ బస్సులు. ఇంకా మనం బస్సెస్ చేంజ్ అవుతా వెళ్ళాం అనుకోండి, టికెట్ తెలియకనే కొంచెం ఎక్కువైపోతుంది. ఎలా అంటే మేము కాటేరమ్మ టెంపుల్ కి వెళ్ళాలంటే 4 బస్సెస్ చేంజ్ అవ్వాలి. ఈజీగా వెళ్లేదానికి 100 అవ్వచ్చు. ఇంకా వచ్చేదానికి కూడా సేమ్ మొత్తం 200 అయిపోతుంది. అదే డే పాస్ తీసుకున్నాం అనుకోండి, 80 రూపాయలు. డే మొత్తం ఎంత దూరమైనా తిరుక్కోవచ్చు. ఆ పాస్ చూపిస్తే చాలు. నార్మల్ బస్సెస్ కి అయితే 80 రూపాయలు, ఏసీ బస్సెస్ కి అయితే 140 రూపాయలు అనుకుంటా డే పాస్. ఇంకా మనం వీడియోలోకి వస్తే బీటీఎం లేఅవుట్ టు సిల్క్ బోర్డ్ ఒక బస్ ఎక్కాలి. అక్కడ నుండి మళ్ళీ టిన్ ఫ్యాక్టరీకి ఇంకో బస్ ఎక్కాలి. మళ్ళీ టిన్ ఫ్యాక్టరీ నుండి హస్కోటేకి ఇంకో బస్ ఎక్కాలి. ఫైనల్ గా అక్కడ నుండి కాటేరమ్మ టెంపుల్ కి ఇంకో బస్ ఎక్కాలి. అన్ని బస్సెస్ చేంజ్ అవ్వాలి మనం టెంపుల్ కి రీచ్ అవ్వాలంటే. మేము 9కి బయలుదేరితే 11:30కి రీచ్ అయిపోయాం. మిగతా విషయాలన్నీ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. వెళ్లే ముందు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.